అజ్జాల ఇది ఒకటి సార్ కరిగడ పెడతాం మీకు అది కరిగడ పెరిగినారా బయటికి పెరిగాయి అందరూ ముందు వెనక్కి జాగా ఉండేసి అందరూ ముందు వచ్చిన మళ్ళా లేకు అడిగే స్టార్ట్ చేయండి కన్యాలు పెట్టి మొదలు పెట్టారు. ఓ ఓ ఓ ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఇది కాదు సౌండ్ ఇంకోటి వస్తుందేమో. ఓ ఇప్పుడు ఫుల్గా ఉందా? శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఆత్మస్వరూప బంధుగా. ఈరోజు ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు చోట్ల కూడా ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. ఇంకా తిరుపతి ఎటువంటి చోట అయితే మరీ ఎక్కువగా చేస్తారేమో అనుకుంటాను. నాకు తెలిసి భజనలు అవి చేస్తారు. రాత్రి తెల్లవారులు భజన చేసి రేపు ఇదే నేను చేత్తో పట్టు ఇప్పుడు బాగా వస్తుంది. అది స్టాండ్ ఈజ్ నాట్ ది పాయింట్. చేత్తో పట్టుకోవడం బాగా వస్తే స్టాండ్ పెట్టచ్చు, కానీ ఇది బాగా వస్తుంది. మధ్యలో కొంచెం గడబడి చేస్తుంది. స్టాండ్ ఉంచండి, పక్కనే ఉంచండి. రేపు సంతర్పణాది కార్యక్రమం ఉంటుంది అక్కడ. బహుశా ఇక్కడ మీరు కూడా అలాగంటే ఏదో వ్యవస్థ చేసి ఉంటారు. తర్వాత భగవద్గీతనంతరం మీరు పారాయణ చేసి
ఓం ఓం. ఓకే. మొత్తం భగవద్గీతను అంతని పారాయణ చేయడం అనే మీ ప్రయత్నము ఎంతో శ్లాఘనీయము. పర్వాలేదు, స్టాండ్ అక్కర్లేదు, ఇదే కంటిన్యూ. రికార్డింగ్ ఎలాగా? ఇది పెట్టుకునే రికార్డింగ్ అవుతుందా? ఇప్పుడు రికార్డింగ్ పర్వాలేదా? అవుతుందా? నో ప్రాబ్లం. ఓకే. కనుక మొత్తం 18 అధ్యాయాలను ఏకబిగిని పారాయణ చేయాలనే మీ ప్రయత్నము చాలా శ్లాఘనీయము. 15వ అధ్యాయం ఫినిష్ అయి ఉంటుంది. అవునండి, 14 ఫినిష్ చేశారు. 15 కూడా ఫినిష్ చేద్దాం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖముష్వర్థం ప్రాహురవ్యయం ఛందాంసి శస్యవర్ణాని తం వేద స వేదవిద్ అదశ్చోర్ధ్వం ప్రస్తుతః సస్యశాఖాః ప్రవృద్ధా విషయప్రవాలాః ఆదశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిన్న చ సంప్రతిష్ఠ అశ్రద్ధమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసుతా పురాణి నిర్మాణమోహాజిత సంగదోషాః ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంగైః గచ్చన్త్య మూఢాః పదమవ్యయం పద న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కశ్యతి శరీరం యదవాప్నోతి యచ్చాభ్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి పుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషా యదంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యదంతో ప్రకృతాత్మానో నైనం పశ్యంత చేతసః యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం రామా విశ్వభూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి శౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య శాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం వామిమో పురుషో లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షరం సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్తన్యః పరమాత్మేత్యుదావృతః యో లోకత్రయమావిశ్య వివర్తవ్య ఈశ్వరః యస్మాక్షరమతీతోऽహం అక్షరాదపి సోత్తమః యస్మిన్ లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిదితం మాం సర్వభావేన భారత ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం। जय श्री कृष्ण परमात्मा की जय, जय गीता माता की जय, जय भक्त मंडली की जय, नमः पार्वती पतये हर हर महादेव शंभो। ओम आनंदकर्पूरनीराजनं समर्पयामि, ओम आनंदकर्पूरनीराजनं समर्पयामि, ओम आनंदकर्पूरनीराजनं समर्पयामि। श्री कृष्णार्पणमस्तु। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। अंदर आरती 16, 17, 18 ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పూర్తి చేసుకుంటారు. కానీ మనం 3వ శ్లోకం 1:30 గంట గంట ఉండేవాడు అసలు గంట గడిస్తే గొప్ప చూస్తా. 1:15 minutes మ్యాక్సిమం, అంతకంట ఇది ముందుకు సాగదు. మైక్ కొంచెం వీక్గా ఉంది, చూద్దాం ఎలా వస్తుంది. 2 శ్లోకాలు పూర్తి చేసినాము. 3వ శ్లోకం అందాము. నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఈ శ్లోకంలో చెప్పే టాపిక్. ఈ టాపిక్ గురించి జనరల్గా జనులు దీన్ని అవాయిడ్ చేస్తారు. ట్యాబు అనే మాట ఎప్పుడైనా విన్నారా? అంటే మనం దాన్ని, ఆ టాపిక్ని మనం మాట్లాడం, దాచిపెడతాం. ఉంటుంది మన జీవితంలో భాగంగానే ఉంటుంది. అందరికీ ఆ టాపిక్ గురించి ఐడియా కూడా ఉంటుంది, అయినా దాచిపెట్టడం అని ట్యాబు అంటాం. దాని గురించి మాట్లాడుకోవాలి. ఇటువంటి ట్యాబూస్ మనకి మానవీయ సంబంధాలు, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ విషయంలో అనేకమైన ట్యాబూస్ అంటే నిషేధములు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని ఆ రకమైన నిషేధములు ఏవైతే ఉంటాయో వాటిని ట్యాబూస్ అంటారు. ఈ ట్యాబూస్ వెస్టర్న్ సొసైటీస్లో చాలా తక్కువ, మీకు తెలుసా సంగతి. ముఖ్యంగా ఏషియాటిక్ సొసైటీస్, అంటే ఏషియా ప్రాంతంలో ఉండే సమాజాల్లో ఈ ట్యాబూస్ చాలా ఎక్కువ. ఈ ట్యాబూస్లో కొంత హిపాక్రసీ కూడా ఉంటుంది. హిపాక్రసీ అంటే అర్థం తెలుసునండి, అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటించడం, అలా ఉంటుంది. వెస్ట్రన్ సొసైటీస్లో ట్యాబూస్ తక్కువ ఉంటాయి, హిపాక్రసీ కూడా తక్కువ ఉంటుంది. ఏషియాటిక్ సొసైటీస్లో ఎక్కువ. ఇది ఆర్థడాక్స్ సొసైటీస్లో కొంచెం మరీ ఎక్కువ ఉంటాయి, కొంచెం మోడర్న్ సొసైటీస్లో తక్కువ ఉంటాయి. ఈ సమస్య ఇస్లాం, హిందూయిజం ఈ మతాల్లో ఉంటుంది. మీరు ఇక్కడ ఇస్లామిక్ సొసైటీలో ఉంటున్నారు, ఈ ట్యాబూస్ గురించి మీకు తెలియనిది కాదు. దీని విషయంలో ఒక సరి అయిన అవగాహన ఉంటే సరిపడుతుంది. దాని గురించి ఊరికే రోజంతా చర్చించు కూర్చోవటం నా అభిప్రాయం కాదు. సరైన అవగాహన ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి. ఇర్రేషనల్గా ఉండకూడదు, అంటే యుక్తికి విరుద్ధంగా ఉండరాదు. తర్వాత హిపాక్రసీ అంటే కడుపులో ఒకటి పైకి ఒకటి, అలాగా 2 నాలుకల ధోరణి అంటారు, దాన్ని హిపాక్రసీ అంటారు. అది కూడా ఉండకూడదు. మీరు ఆలోచించండి, స్త్రీ పురుషుల మధ్యన ఆకర్షణ అది బయలాజికల్ ఆకర్షణ. సృష్టి యొక్క ప్రకృతి అలా ఉంటుంది, ఈశ్వరుని యొక్క సృష్టియే ఆ విధంగా స్త్రీ పురుషుల మధ్యన ఆకర్షణ అనేది ఉంటుంది.
అయితే ఈ ఆకర్షణ అనేది వెర్రితలలో వేయరాదు అనే ఒక అభిప్రాయంతో మనకి సమాజంలో వివాహము అనే వ్యవస్థ కలదు. ఈ ఆకర్షణను పూర్తిగా త్రోసిపుచ్చవలెను అని మనం కనుక ఆదేశించినట్లయితే అది వర్కౌట్ కాదు. ప్రకృతికి విరుద్ధంగా మీరు ఏమి ఆదేశం చేసినా అది మనం మళ్ళీ ఎదురొస్తుంది. అలా వర్కౌట్ కాదు. ఏ రకమైన ఆదేశమైనా నియమమైనా ప్రకృతికి అనురూపంగా ఉండాలి. కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ప్రకృతి సిద్ధం. ఆ సత్యాన్ని మనం గుర్తించి దానిని ఒక వ్యవస్థితమైన విధానంలో మనం జీవితంలో ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషుల మధ్యన ఆకర్షణ విషయంలో గాసిపింగ్ అంటే రూమర్స్ని మాట్లాడటం, లేకపోతే ఇతరుల విషయంలో నిందారూపంగా మాట్లాడటం, పెద్ద తాను ఏదో ఈ ఆకర్షణలన్నిటికీ అతీతమైనట్లుగా ఇతరులపై నిందారోపణ చేయుట, ఇటువంటి ధోరణి మంచిది కాదు. అదంతా కూడా హిపాక్రసీలోకి వస్తుంది. అలాంటి ధోరణి మంచిది కాదు. కాబట్టి ఈ స్కాండల్స్ ఉంటాయి చూడండి, అదో ఆయనకి ఆవిడతో ఏదో సంబంధం ఉందిట, లేకపోతే ఆవిడకి ఇంకొక పురుషుడితో సంబంధం ఉందిట, ఇటువంటి స్కాండల్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మనము చాలా ఉదారమైన మనస్సును కలిగి ఉండాలి. అటువంటి స్కాండల్స్ని మనము ఎంకరేజ్ చేయకూడదు, మన వైపు నుంచి మనం ఎంటర్టైన్ చేయకూడదు. అలాగే మన వైపు నుంచి మనం రూమర్ని స్ప్రెడ్ చేయటం అలాంటి పొరపాటు చేయకూడదు. ఆఖరికి గాసిపింగ్ కూడా, గాసిప్ అంటే నలుగురు కలిసి కబుర్లు ఆడుకుంటూ ఎవరి గురించో చెప్పుకోవడం, అలాంటి గాసిపింగ్ లక్షణం ఇది పురుషుల్లోనూ ఉంటుంది, స్త్రీలలో కూడా ఉంటుంది. దానిని కూడా ఆ గాసిప్ సందర్భంలో కూడా ఈ స్కాండల్స్ అవన్నీ ఆ గాసిప్లో వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఎక్కడైనా మీరు విన్నారనుకోండి, ఎవరో ఆయన అదేదో టీవీలో వచ్చింది, ఫలానా ఆయనకి ఎవరితోటో అమ్మాయితో సంబంధం ఉందిట అని మీరు విన్నారనుకోండి, వెంటనే ఓహో అలాగా అని దాని విషయంలో చాలా ఎక్కువ అత్యుత్సాహాన్ని చూపించి అనేక వివరాలను తెలుసుకునే ప్రయత్నము, అలాగే మనకి చేతనైనంత వరకు ఆ సమాచారాన్ని 10 మందికి చేరవేసే ప్రయత్నము అలాంటివి చేయరాదు. అప్పుడు మనం ఎటువంటి దృష్టిని కలిగి ఉండాలంటే, నాతో ఎవరో అడిగారు, ఏమంటే ఏదో స్కాండల్ వచ్చింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏమి అని అడిగారు, ఎక్కడ యూఎస్లో. అయితే నేను చెప్పాను, ఏమండి స్కాండల్, పురుషుడికి స్త్రీకి మధ్య ఉండే ఆకర్షణ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? అత్యంత సహజమైనది కదా, దాన్ని స్కాండలైజ్ చేయటం, ఆ స్కాండల్ గురించి మీరు అడగడం, నేను చెప్పడం, ఇది ఏమంత యోగ్యమైన వ్యవహారము. కాబట్టి అటువంటి స్కాండల్స్ని మనం పట్టించుకోరాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ స్కాండల్ ఆధారంగా ఎవరిపైనో నిందారోపము చేయుట, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటూ ఉండడము, అది కూడా సరికాదు. వచ్చినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉండేది తెలుగులో, దొరికితే దొంగలు అనే ఎక్స్ప్రెషన్ ఉండేది. అదంతా హిపాక్రసీ. దొరక్కపోతే దొరలే, దొరికితే మాత్రం దొంగలు. అటువంటి హిపాక్రసీకి మనము ముఖ్యంగా ఈ స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ విషయంలో అటువంటి హిపాక్రసీకి తావు ఇయ్యరాదు, నెంబర్ 1. నెంబర్ 2, బ్రహ్మచర్యము అనే మాట ఒకటి మీరు వినుంటారు. దీన్ని ఇంగ్లీష్లోకి సెలిబసీ అని ట్రాన్స్లేట్ చేస్తారు. కానీ శాస్త్రంలో అంటే భాగవతము ఇత్యాది ధర్మశాస్త్ర గ్రంథాలు వాటిల్లో ఈ బ్రహ్మచర్యాన్ని నిర్వచించిన విధానం చూస్తే కొంచెం మనస్సుకి ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మహర్షులు ఎంతో ఉదారమైన హృదయంతో వారు ఈ నిర్వచనాన్ని ఇచ్చినారు సుమా అని అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే మానవుని జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభాగం చేశారు. ఈ 4 ఆశ్రమాలుగా విభాగం చేయడానికి హేతువులు అనేక ఉంటాయి. అంటే మనిషి పుట్టాడు, పెరుగుతున్నాడు, యుక్త వయస్సు వచ్చింది, మధ్య వయస్సు వచ్చింది, పెద్ద వయస్సు వచ్చింది. అది ప్రకృతి సిద్ధమైన పరిణామక్రమం. మీరు చెప్పే నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఆ ప్రకృతి సిద్ధమైన పరిణామానికి అనురూపంగా ఉండాలి. కానీ
విరుద్ధంగా ఉండరాదు. విరుద్ధంగా మీరు కనుక నియమాలు పెట్టినట్లయితే ఆ నియమాలను అందరూ కూడా ఉల్లంఘిస్తారు, అదేమీ సముచితంగా ఉండదు. కాబట్టి మహర్షులు మానవ జీవితాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని వాళ్ళు బ్రహ్మచర్యము అనే ఒక పదాన్ని ప్రయోగించి దానిని 4 వేర్వేరు విధములుగా నిర్వచించినారు. ఎలాగంటే నీవు కాలేజీ ఎడ్యుకేషన్ టైంలో బ్రహ్మచారిగా విద్యార్థిగా ఉన్న దశ యందు ఈ ప్రేమ దోమ ఇలాంటివి పెట్టుకోకుండా, సో అటువంటి ఆకర్షణల వైపు మనస్సుని వెళ్ళనీయకుండా నీవు కేవలము విద్యాభ్యాసమునకు మాత్రమే సమయమును వెచ్చించుము. అది బ్రహ్మచర్యము అన్నారు. పురుషులకైనా అదే, స్త్రీలకైనా అదే. ఒకప్పుడు పురుషులతో పాటు స్త్రీలు కూడా వేదాధ్యయనము అది చేసేవారు, గాయత్రి మంత్ర జపము ఇలాంటివన్నీ చేసేవారు. కాబట్టి పురుషులకు బ్రహ్మచర్యం ఎంతటి ఆవశ్యకమో స్త్రీలకు కూడా ఆవశ్యకము. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, చదువుకునే సమయంలో ఆ రోజుల్లో సుమారు 20-22 ఏళ్ల వరకు అధ్యయనం చేసుకునేవారు, చదువుకునేవారు. ఇప్పుడు కూడా అంతే. మనిషి యొక్క ప్రకృతి అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంటుంది, చదువు అనేది కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. ఈ రోజుల్లో కూడా మీరు డిగ్రీ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేప్పటికీ సుమారు 21 సంవత్సరాలు పూర్తవుతాయి, 22లో పడతారు. ఒకప్పుడు ఇంకో ఏడాది ఎక్కువ పట్టవచ్చు ఆ కోర్సు యొక్క లక్షణాన్ని బట్టి. పిహెచ్డీ అనేవి ఇంకో 4-5 ఏళ్ళు పోతుంది. ఇంక వీడికి పెళ్లి వయసు కూడా దాటి పోతుంది. ఒకప్పుడు పిహెచ్డీ అది వెరీ డేంజరస్. అది పిహెచ్డీ ఎవరో కొంతమంది ఆ దారిలో పడిపోతారు. అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ కూడా ఆ వయస్సు వచ్చేప్పటికి ఏదో డిగ్రీ ఒకటి సంపాదించి ఉద్యోగంలో పడతారు, పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఆ వయస్సు వచ్చే వరకు దానికి యుక్త వయస్సు అంటే చదువు పూర్తయి ఇంకా గృహస్థాశ్రమంలో ప్రవేశించే వరకు మీరు ఈ బయలాజికల్ ఆకర్షణ ఏదైతే కలదో దీన్ని మీరు దూరంగా పెట్టుకోండి. దీనిలో పడద్దు. దీనిలో పడ్డారంటే మీ చదువు కొండెక్కిపోతుంది. వివాహో విద్యానాశాయ అని ఎప్పుడైనా విన్నారా? వివాహం చేసుకున్నాడంటే ఇంకా అక్కడతోటి విద్య కొండెక్కిపోతుంది. కాబట్టి బ్రహ్మచర్యం అనగా చదువుకునే విద్యార్థులు ఈ ప్రేమ దోమ ఇలాంటి కబుర్లు కట్టిపెట్టి చక్కగా చదువుపై మనస్సును పెట్టుట, అది బ్రహ్మచర్యము. ఒక డెఫినేషన్. రెండవ డెఫినేషన్, వివాహం చేసుకున్న తర్వాత ఏ పురుషుణ్ణి ఏ స్త్రీ పరస్పరము వివాహం చేసుకున్నప్పుడు ఈ పురుషుడు ఆ స్త్రీని, ఆ స్త్రీ ఈ పురుషుణ్ణి అంతవరకు మాత్రమే ఈ ప్రేమ వ్యవహారాన్ని నియమితం చేసుకుని ఉండు. ఆ రకంగా సొసైటీలో ఒక చక్కని వ్యవస్థగా ఉంటుంది. రామాయణం ఎందుకు వచ్చింది? ఈ నియమాన్ని రావణాసురుడు ప్రయత్నించబట్టే మనకి రామాయణం వచ్చింది. కాబట్టి ఈ నియమాన్ని అందరూ చక్కగా పాటించినట్లయితే దాని పేరు బ్రహ్మచర్యము. కాబట్టి బ్రహ్మచర్యము వేరు, గృహస్థుని బ్రహ్మచర్యం వేరు. తర్వాత వానప్రస్థము అని మరి ఒక ఆశ్రమాన్ని నిర్దేశించారు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే దాన్ని రిటైర్మెంట్ అని అనొచ్చు. యాక్టివ్ లైఫ్ నుంచి విరమించుకుని విశ్రాంతిగా ఒక చోట ఏకాంతంగా ఉండుట. వానప్రస్థం అనే ఆశ్రమాన్ని మహర్షులు నిర్దేశించినారు. అది చాలా ఉపయోగకరమైన ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భార్యాభర్త ఈ పిల్లలకి దూరంగా ఉంటారు. ఆ ఆశ్రమం యొక్క లక్షణం చెప్తున్నాను. అన్ని సందర్భాల్లో అలాగే ఉండి తీరాలని నేను అంటలేదు. ఆశ్రమం యొక్క నిరూపణ అలా ఉన్నది. ఎందుకంటే పిల్లలతో పాటు ఉన్నట్లయితే ఎలా వస్తుంది, వాళ్ళ సంసారం అంతా మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. ఇప్పుడు వివాహం చేసుకుని పిల్లల్ని కని పెంచి ఇంకా విశ్రాంతి తీసుకునే టైం వచ్చేప్పటికీ కొడుకు వివాహం చేసుకుంటాడు, వాడు మళ్ళీ పిల్లలు కంటాడు. ఆ పిల్లల్ని మళ్ళీ పెద్దవాళ్ళు పెంచుతూ ఉన్నారనుకోండి, అప్పటికి 2 జనరేషన్స్ పిల్లల్ని పెంచేటువంటి బరువు వాళ్ళని ఎత్తిపెట్టుకుంటుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు వివాహం చేసుకుని ఏదో రోగము వచ్చు ఇలాంటి కష్టాలు ఇవ్వబడుతూ ఉంటారు. సంసారం అంటే ఏవో దుఃఖాలు ఉంటాయి. అవన్నీ మళ్ళీ పెద్దవాళ్ళు కూడా ఈ పిల్లలతో పాటు అనుభవిస్తారు. కాబట్టి ఒకే సంసార దుఃఖాన్ని 2 దఫాలు ఒకే జీవితంలో అనుభవించడంలో ఏమి న్యాయం కలదు? అదే కుర్రవాళ్ళు వాళ్ళు ఇంకోసారి అనుభవించాలి, కానీ వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా అనుభవించడం అంటే ఇంకోసారి రిపీట్
అది అది జీవితానికి అంత అనుకూలమైనది కాదు. దానివల్ల ఏమవుతుందంటే మనస్సులో రాగద్వేషములు శోకమోహములు బాగా పెరిగి ఆధ్యాత్మిక చింతనకు వెసులుబాటు బాగా తగ్గిపోతుంది. అందుకోసమని మహర్షులు ఏమన్నారంటే మీరు ఈ పిల్లలకి దూరంగా ఉండండి, వానప్రస్థులుగా ఉండండి, భార్యాభర్త మిత్రుల వలె మెలగుదు, కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చకుండా మీరిద్దరూ పరస్పరము స్నేహితుల వలె కలిసి ఉండు. ఆ విధంగా ఉండడము వానప్రస్థాశ్రమము యొక్క బ్రహ్మచర్యము అని నిర్వచించినారు. ఇక సన్యాసాశ్రమం దగ్గరికి వచ్చేప్పటికి ఇక సన్యాసాశ్రమం వరకు ఈమె నా భార్య అనే మాట ఉంటుంది. ఇంక ఇప్పుడు ఆ మాట కూడా తొలగిపోతుంది. ఇంకా మొత్తం ఇంక ఈమె నా భార్య అనేటువంటి ఆలోచన లేదు. సింగిల్. సో ఈ ప్రపంచంలోకి సింగిల్గా వస్తాడు. మళ్ళీ ఆఖరికి ఇంకా జీవనయాత్ర పూర్తి చేసే ముందు మళ్ళీ సింగిల్ అయిపోతాడు. మధ్యలో డబ్బులు అవుతారు. అహం ఆవాం వయం అని ఐ వీ2 వీ3 వీ4 అలాగా ఆ ప్రాసెస్ అవుతుంది. బట్ నా మళ్ళీ అగైన్ అదంతా కూడా క్లోజ్ చేసేసి మళ్ళీ సింగిల్ ఐకి వస్తాడు. అది సన్యాసాశ్రమం. ఆ విధంగా ఐ సింగిల్గా ఉండిపోవడము ఆశ్రమము యొక్క బ్రహ్మచర్యము అని బ్రహ్మచర్య శబ్దాన్ని ఈ 4 విధములుగా నిర్వచించి ఈ స్త్రీ పురుష సంబంధములను ఈ బ్రహ్మచర్యము యొక్క 4 రకముల నిర్వచనం ఏదైతే కలదో దానికి అనురూపముగా మీరు నడుపుకొనుడు. దానివలన మీకు జీవితంలో సాఫీగా యాత్ర సాగుతుంది. మనస్సుకి క్లేశము తక్కువగా ఉంటుంది. భయములు బెంగలు తక్కువగా ఉంటాయి. రాగద్వేషములు అదుపులో ఉంటాయి. మీరు చాలా యోగ్యమైన మానవ జీవితాన్ని గడపగలుగుతారు. మీరు ఆ విధంగా ఉండండి తప్ప కేవలము ఈ ఆకర్షణయే సర్వము అనేటువంటి ఈ సంసార వ్యామోహంలో మీరు పడవద్దు. ఇప్పుడు ఇంట్లో వంట చేసిన అన్నం సిద్ధంగా ఉంటే బయట హోటల్కి భోజనానికి వెళ్ళడంలో తాత్పర్యమే ఉన్నది. అదేవిధంగా మీరు అంతరంగమునందు మీ ఆనంద స్వరూపాన్ని అనుభవిస్తూ మీ జీవనయాత్రను ధర్మబద్ధంగా గడుపుకోండి తప్ప ఈ గృహస్థాశ్రమం యొక్క వ్యవస్థను దాటి ఆకర్షణలకు లోను కావద్దు, వాటికి బలి కావద్దు. అదే ఆ శ్లోకం యొక్క సందేశం. నేను మొత్తం అంతా కవర్ చేసేసాను. ఓకే, ఒకసారి శ్లోకం అందాము. అంటే ఈ ఆకర్షణ ఎలా ఉంటుందంటే ఒకప్పుడు ఈ ఆకర్షణను జయించుట ఎట్లు అనే కనుక అనుమానం వచ్చినట్లయితే ఇప్పుడు చూడండి, పురుషులకు స్త్రీ ఎడల ఆకర్షణ ఉంటుంది, స్త్రీ పురుషుని ఎడల ఆకర్షణ, స్త్రీకి పురుషుని ఎడల ఆకర్షణ ఉంటుంది. ఈ ఆకర్షణ ఎలా ఉంటుందంటే ఆ దేహము యొక్క నిర్మాణమును చూసి ఆకర్షణ. దేహం అంటే ఏమిటి? అక్కడ శంకర్లు ఏమంటున్నారంటే దేహం అంటే ఏమిటంటే మధ్య ఎముకల ప్రోవు. ఎప్పుడైనా డాక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అస్థిపంజరాన్ని చూసారా? పూర్వం పెట్టేవారు. డాక్టర్ గారు ఇక్కడ కూర్చుని ఉంటే పక్కన ఒక స్టాండ్ పక్కన అస్థిపంజరం వేలాడుతూ ఉంటుంది. ఈ మధ్యన మానేసినట్టున్నారు. మా చిన్నప్పుడు అలా ఉండేది. అస్థిపంజరం వేలాడుతూ ఉంటుంది. మీరు వెళ్ళగానే అది కనపడుతుంది. అది ఎవరో కాదు, మీరే. అస్థిపంజర మెడిటేషన్ అని ఒకటి ఉన్నది. అంటే తనను తాను అస్థిపంజరముగా దర్శించుట. అస్థిపంజరమేగా ఉన్న సత్యాన్ని దర్శించడమే, లేని దానిని దర్శించనక్కర్లా. మనిషి తనని తాను చూసుకుంటే అంతా ఎముకల ప్రోవు, అంతకు మించేమీ లేదు. ఆ ఎముకలను ఒక క్రమంలో అమర్చి పెట్టారు. అదే అస్థిపంజరం. సో అలాగ భావన చేస్తే ఇది స్కల్, ఇదేమో దవడ ఎముక, అలాగే ఇది రిబ్ కేజ్. ఇవి ఎముకలు, ఇటో 10 మొత్తాలు ఎన్నో కొన్ని ఉంటాయి. ఆ తర్వాత వెన్నెముక పొడుగాటి ఎముక, దానికి ఏమో పూసలు ఉంటాయి. ఆ తర్వాత తుంటి ఎముక, తొడ ఎముకలు, మోకాలి చిప్పలు, కాలి ఎముకలు, చీలమండ ఎముకలు, మళ్ళీ పాదము యొక్క ఎముకలు, చేతులకి ఎముకలు, మళ్ళీ కీళ్ళు, బ్రేడ యొక్క ఎముకలు. ఇది శరీరం. ఎముకల పోగు చూపించి ఇది ఎంత బాగుందో అంటే మీకు బాగుందో అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఆ ఎముకల పోగు చుట్టూ మాంసాన్ని అమర్చి
ఆ లోపల రక్త ప్రసారం కూడా ఏర్పాటు చేసి పైన చర్మం లేకుండా చూపించి ఇది ఎంత ఆకర్షణీయంగా ఉందో అంటే మీకు ఆకర్షణ కలుగుతుందా? కలగదు. వెగటు కలుగుతుంది, ఆకర్షణ కలగదు. ఆకర్షణ అంతా కూడా స్కిన్ డీప్, స్కిన్ను బట్టి ఉంటుంది ఆకర్షణ. ఆ స్కిన్ లోపల ఉండే మధ్య మాంసములు, రక్తము, ఎముకలు వాటిపై ఆకర్షణ ఉండదు. ఆ స్కిన్ను బట్టి ఆకర్షణ వస్తుంది. సో శంకర్లు ఏమంటున్నారంటే నీ ఆకర్షణ అంతా కూడా స్కిన్ డీప్ అయినయ్యా ఓ మానవా, పురుషుడయ్యేది స్త్రీ అయ్యేది, ఆకర్షణ అంతా కూడా కేవలం చర్మాన్ని బట్టి ఉంటుంది. అంచేతనే ఆ చర్మానికి ఒక రంగు కూడా ఉంటుంది. ఈ రంగు ఎలా వస్తుంది? మెలనిన్ అనే ఒక డై అంటే రంగు కలిగించే పదార్థం. ఈ బట్టలకి రంగు వేస్తారు చూడండి, అలాగే నల్లగా ఉంటుంది మెలనిన్ అని. అది మొత్తం శరీరంలో ఎంత ఉంటుందో తెలుసిన? 1 గ్రాములో 100వ వంతు ఉంటుంది. 1 మిల్లీగ్రామ్ ఉంటుంది. 1 మిల్లీగ్రామ్ ఉంటే వీడు బ్రౌన్గా ఉంటాడు. సౌత్ ఇండియన్స్కి మొత్తం శరీరం అంతా మెలనిన్ ఎంత ఉంటుంది? 1 మిల్లీగ్రామ్ ఉంటుంది. ఆఫ్రికాలో ఉండే బ్లాక్ పీపుల్కి మెలనిన్ ఎంత ఉంటుంది? 2 మిల్లీగ్రాములు ఉంటుంది. అంత తక్కువ ఉంటుంది. అంత తక్కువ ఉన్నా కూడా ఆ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కుంకుమ తయారు చేసేప్పుడు కేజీ పసుపు తీసుకుని ఎంత వేయాలి? డై 1 గ్రాము వేసి కలిపేస్తే మొత్తం అంతా ఎర్రగా అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా. కాబట్టి ఆ మెలనిన్ పర్సంటేజ్, అదే వెస్ట్రన్ పీపుల్, ఇండియాలో కూడా నార్త్ ఇండియన్స్, కశ్మీరీస్ ఎట్సెట్రా, వాళ్ళలో ఆ మెలనిన్ ఎంత ఉంటుందంటే 1 మిల్లీగ్రాములో కూడా 100వ వంతు ఉంటుంది. అంటే 0.1 మిల్లీగ్రామ్. అందుకోసం వాళ్ళు వైట్గా ఉంటారు. మెలనిన్ 2 మిల్లీగ్రాములు ఉన్న ఆఫ్రికన్స్ బ్లాక్గా ఉంటారు. 1 మిల్లీగ్రామ్ ఉన్న సౌత్ ఇండియన్స్ బ్రౌన్గా ఉంటారు. ఇదంతా మిల్లీగ్రామ్ లెవెల్లో ఉండే మెలనిన్ యొక్క ప్రభావం తప్ప ఇంకా అంతకంటే వేరే ఏమీ లేదు. కాబట్టి ఈ ఆకర్షణ అనేది కూడా విచారం చేయకపోతే ఆకర్షణ. ఒక్క పిసరు జాగ్రత్తగా విచారం చేస్తే ఆకర్షణే లేదు. ఇప్పుడు మీరు సపోజ్ మిమ్మల్ని మీరు అస్థిపంజరంలో దర్శించడం మెడిటేట్ చేశారనుకోండి. సపోజ్ 1 వారం రోజులు రోజు 10 నిమిషాలు 15 నిమిషాలు చేయించి వాడిని అస్థిపంజర మెడిటేషన్, తనని తాను అస్థిపంజరముగా తెలుసుకుంటే అస్థిపంజరంగా ఊహించుకోక్కర్లేదు. ఊహించడానికి ఉంది అస్థిపంజరమేగా, ఉన్న విషయమేగా. 1 వారం రోజులు అస్థిపంజర మెడిటేషన్ మీరు చేస్తే మీకు ఎవళ్ళను చూసినా అస్థిపంజరమే కనబడుతుంది. నిజంగా పురుషులను చూసినా అస్థిపంజరమే, స్త్రీలను చూసినా అస్థిపంజరమే. ఇంకా అస్థిపంజరం అయితే ఇంకా ఆకర్షణ ఏముంటుందండి? ఆకర్షణ ఉండదు. కాబట్టి ఈ దేహము, ఈ మాంసము మధ్య దాని స్వభావాలను మీరు మనస్సుకు తెచ్చుకుంటే ఈ విపరీతమైన ఆకర్షణలన్నీ కూడా దారిలో పడతాయి, అదుపులో ఉంటాయి, మీరు ధర్మబద్ధంగా జీవించగలుగుతారు అని శంకరుల యొక్క ఉపదేశం. నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. కొంచెం పెద్ద అక్కడ అంతేనా? అదే మ్యాక్సిమం. ఈ మీ చేతిలో బ్యాటరీలు ఉన్నాయా? బ్యాటరీలు మారుస్తే ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా? దీంట్లో పవర్ తక్కువగా ఉంది. మీకు వినపడుతుంది, నాకు తెలుసు. అవి 4 పక్కల 4 స్పీకర్లు ఉన్నాయి కాబట్టి క్యాండిల్ వినపడుతుంది. స్వామికి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అది పాయింట్. మీకు వినపడుతుంది. సమస్య మీది కాదు, సమస్య నాది. ఈ చాదస్తం నాకు ఉంది. కారణం ఏంటంటే రోడ్డు అయిపోయింది.
ఒక కొలిక్కి వచ్చేసింది. అందుగురించి అయినా ఇంకా దాన్ని ఏం సాగా తీసుకున్నాం. 40-50 ఏళ్ళ నుంచి 50 ఏళ్ల నుంచి ఇప్పుడు బాగుంది చూసారా ఎంత ఫ్రీగా ఉందో. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పిసరం ఇంప్రూవ్మెంట్ మంచిది. తర్వాత శ్లోకం ఉందాము. ఇది మనసి విచింతయ వారం వారం అంటారు. ఈ విషయాన్ని ఇదంతా కూడా అస్థిపంజరము మధ్యమాంసములు తప్ప ఏమీ కాదు సుమా అని మీరు మనస్సులో భావన చేస్తే దాన్ని మెడిటేషన్ అంటారు. అనేక పర్యాయాలు భావన చేయుటయే మెడిటేషన్. మీరు అస్థిపంజర మెడిటేషన్ కనుక బాగా గట్టిగా చేసినట్లయితే ఈ ఆకర్షణ అదుపులో ఉండి తీరుతుంది అని చెప్పారు. నలిని దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధివ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. జీవితంలో కొంత వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకపోతే మనిషి సాంసారిక భోగముల యందు సాంసారిక వ్యవహారముల యందు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. ఒక మహాప్రవాహంలో వరద నీటిలో దొంగలు కొట్టుకుపోయినట్టుగా జీవితం అంతా కూడా వాషౌట్ అయిపోతుంది. వాషౌట్ అనే మాట మీరు వింటుంటారు. వాషౌట్ అయిపోతుంది. వైరాగ్యం ఉన్నట్లయితే జీవితము అదుపులో ఉంటుంది. మనకి వశమై ఉంటాయి. దేహము, ఇంద్రియములు, మనస్సు మనకి వశమై ఉంటాయి. అప్పుడు ఆ జీవితాన్ని మనము నడిపించుకోగలుగుతాము. ఇది ఎలాగంటే మీరు గుర్రం ఎక్కారనుకోండి. గుర్రం ఎక్కితే గుర్రాన్ని మీరు నడిపించాలి కానీ గుర్రం మిమ్మల్ని నడిపించుకోవాలి. రౌతుకు లొంగని గుర్రము అది ఆ రౌతుని తీసుకెళ్ళి గోతులు పడేస్తుంది. జీవితం ఆ విధంగా ఉండకూడదు. జీవితంలో అర్థము కామము వాటి ఎడల వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యాన్ని కనుక మీరు అలవరుచుకోకపోయినట్లయితే ఆ అర్థము అంటే ధనము ఎందలి ఆకర్షణ మనిషిని తప్పుదోవలో పెట్టేస్తుంది. భారతదేశము గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఏమని అక్కడ భగవద్గీత పుట్టినది, భగవద్గీత పుట్టిన దేశము. తర్వాత ఎవరో కవి రాశాడు గాంధీ పుట్టిన దేశము అని కూడా రాశాడు. మహర్షులు పుట్టిన దేశము, రామాయణము, భారతము, భగవద్గీత, ఉపనిషత్తులు మొదలైన అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథములు వెల్లి వెలిసిన దేశము. అయినప్పటికీ అక్కడ కరప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. కరప్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే లంచం పుచ్చుకుంటూ ఉంటారు. ఎవరు పుచ్చుకుంటారో తోసిన లంచం దేవుడికి బాగా గట్టిగా పూజ చేసి నామో లేకపోతే కొట్టి గట్టిగా పెట్టి వచ్చి లంచం పుచ్చుకుంటారు. చూసారా ఆశ్చర్యం. ఆ మధ్యన ప్రభుత్వం అధికారులు ఒక ఆయన అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర 100 కేజీలు బంగారం, 50 కోట్ల డబ్బు ఈ విధంగా లభించింది. ఆయన ఎవరంటే టీటీడీకి అధికారి. అంటే ఒకవైపు వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తూనే ఇంకోవైపు ధనాన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ తోటి ధనాన్ని సంపాదించారు. అంటే ఇటువంటి విడ్డూరము, ఇటువంటి విరోధాలు, వైరుధ్యం అంటే చాలా కాంట్రడిక్షన్. ఒకవైపున దేవుణ్ణి మీరు అంత ప్రేమతో పూజిస్తూ రెండో వైపున సాటి మానవుడి దగ్గర మీ డ్యూటీ మీరు చేయడానికి కూడా సాటి మానవుడి ముక్కు పిండి ధనాన్ని వసూలు చేస్తే అది ఎంతటి వైరుధ్యమో చూడండి. కాంట్రడిక్షన్, వైరుధ్యం. అంటే ఇటువైపు దేవుడి ఆరాధనకి అటువైపు లంచం పుచ్చుకోవడానికి వంతన కుదరదు. చాలా పరస్పర విరుద్ధములైన విషయము. అయినా కూడా అలాగే చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఊరికే
పెద్ద 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 ప్రణాళికలు వేసి పూజలు అవి చేసిస్తే సరిపడదు. లోపల హృదయంలో పవిత్రతని కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా వైరాగ్యం ఉండాలి. ఇది ఒకటి గమనించదగ్గ విషయం. శ్రీరామకృష్ణ వారు చాలా తరచుగా చెప్పేవారు, దేవుడిపై ప్రేమ, సంసారముపై ఆసక్తి రెండు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. ఈ రెండింటినీ ఏకకాలంలో మనం ముందుకు తీసుకువెళ్ళడం కుదరదు. సంసారముపై ఆసక్తి గట్టిగా ఉంటే దేవుడిపై ప్రేమ బాగా తగ్గిపోతుంది. దేవుడిపై ప్రేమ కనుక గట్టిగా ఉంటే సంసారముపై ఆసక్తి బాగా తగ్గిపోతుంది. మీరు సంసారముపై ఆసక్తి పెట్టేసుకుంటాము, దేవుణ్ణి కూడా గట్టిగా పూజ చేసేస్తాము అంటే అది విరోధము, అది వైరుధ్యం అవుతుంది, అది కాంట్రడిక్షన్ అవుతుంది తప్ప అది ఈశ్వరుని యొక్క స్వరూప స్వభావాలు తెలిసిన మాట కాదు. కాబట్టి మీకు మీరు ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది, నాకు ఈశ్వరునిపై ప్రేమ కలదా అని బతికంటారు. కలదు అని మీరు చెప్పగలగాలి అంటే మీకు నిండైన వైరాగ్యము ఉండాలి, విరక్తి ఉండాలి. ఆ విరక్తి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు జీవితము ఉన్నది, ఈ జీవితము 50 ఏళ్ళు బతికాడు అనుకోండి, లేదా 70 ఏళ్ళు బతికాడు, లేదా 90 ఏళ్ళు బతికాడు. తేడా ఏమైనా ఉంటుందా? తేడా ఏమైనా పడుతుందా? ఏమీ పడదు, అంతా ఒకటే. ఎందుకంటే ఈ కాల ప్రవాహంలో, కొన్ని కోట్ల సంవత్సరాల కాలము యొక్క ప్రవాహంలో మనిషి జీవితము ఎంతండి? మాట్లాడకూడదు. పూజ్య స్వామీజీ దృష్టాంతం చెప్పేవారు. మీరు ఇలాంటి హాల్లో కూర్చుని ఉంటారు, హాల్ అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. సడన్గా ఒక బాణము అట్నుంచో అదంతా చీకటి, ఆ చీకట్లోంచి ఒక బాణము రివ్వున ఈ హాల్లోకి దూసుకొస్తుంది. మీరు చూస్తుండగానే ఆ బాణము హాల్ అంతా కవర్ చేసేసి మళ్ళీ అటు చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఈ బాణాన్ని మీరు ఎంతసేపు చూడగలిగినారు? కొద్ది సెకండ్లు మాత్రమే ఆ బాణం మీకు కనబడుతుంది. అంతకు ముందు చీకటే, ఆ తర్వాత చీకటే. మనిషి జీవితము ఆ బాణము యొక్క చలనము వంటిది. ఆ బాణం ఎలాగైతే దూసుకుపోయేప్పుడు కొద్దిసేపు కనపడుతుంది, ఇంకా కనపడడం మానేస్తుంది. మనిషి జీవితము అంతకంటే గొప్పదేమీ కాదు. ఎంతటి మహాపురుషులైనా కూడా కాలగర్భంలో కలిసిపోతారు. ధర్మరాజు గారు అందరూ, నా బంధువులందరూ పోయారని కూర్చుని దుఃఖిస్తుంటే శ్రీకృష్ణుడు ధర్మరాజుకి బోధ చేస్తూ ఉంటాడు, నువ్వు ఎవరి కోసం దుఃఖిస్తున్నావు? శ్రీరాముడు పుట్టాడు, గిట్టినాడు. శ్రీకృష్ణుడే అనుకోండి బోధించింది. సో ఈనాడు మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినాడు, అవతారము చాలించినాడు. మొత్తానికి అవతరించాడు, చాలించాడన్నా, పుట్టాడు, గిట్టాడు అన్నా అదే అయింది కదండి. భాష మారింది తప్పిస్తే అదే అయిందిగా. మనం శ్రీకృష్ణుడు పుట్టాడు, గిట్టాడు అన్నాం, జీవుడు పుట్టాడు, గిట్టాడు. శ్రీకృష్ణుడు అవతరించాడు, అవతారం చాలించాడు, అదే అయిందిగా. ఇప్పుడు సూర్యుడు ఉదయించినాడు, అస్తమించినాడు అంటే అదే అయిందిగా. ఉదయించిన సూర్యుడు మళ్ళీ అస్తమించినట్లే అయినది. మహాపురుషులు ఎంతోమంది, బుద్ధ భగవానుడు వచ్చినాడు, వెళ్ళినాడు. మహావీరుడు అలా పుట్టినాడు, ఇలా గిట్టినాడు. క్రీస్తు మహాశయుడు ఎంతోమందిని ప్రభావితం చేసి ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. ఈ జీవితము చాలా చంచలమైనది, అస్థిరమైనది. మీరు ఏదైనా మంచి పని చేయదలుచుకుంటే తొందరగా చేసేస్తే మంచిది. ఎవరికైనా ఏదైనా ఇవ్వదలుచుకున్నారనుకోండి, ఎంతో తొందరగా ఇచ్చేస్తే అంత మంచిది. లేకపోతే మీకు ఇవ్వడానికి మీరైనా మిగిలి ఉండకపోవచ్చు, కూర్చోవడానికి అవతల వాళ్ళు మిగిలి ఉండకపోవచ్చు. ఇవ్వదలుచుకున్నది ఏదో తొందరగా ఇచ్చేయాలి. నేను ఒక ఆయన ఎరుగుదు, ఆయన కొడుకుల ఆస్తి, కూతుళ్ళ ఆస్తి అన్నీ తన ఒళ్ళు పెట్టి కూర్చున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అన్నీ అలా పెట్టి కూర్చున్నారు, ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు అలా ఎదురు చూస్తున్నారు ఇవ్వమని, మీరేమో ఇవ్వకుండా మొండికెత్తి కూర్చున్నారు. వాళ్ళేమో పైగా ఏదైనా అడిగితే మీరు కష్టపెట్టుకుంటారేమో అని అడగడానికి భయపడుతున్నారు కూడాను. కాబట్టి మీరు ఇచ్చేసిస్తే బాగుంటుంది అని నేను చెప్పాను. అంటే ఆయన అలా ఏం కంగారు లేదు, ఇవ్వచ్చు.
అని ఇవ్వలేదు, అలాగే పెట్టి కూర్చున్నారు. ఈ డబ్బులు పోయాయి. పోయిన తర్వాత ఆ ఆస్తి కాగితాలు ఏమీ ఒక్కటి సరిగ్గా లేదు, వాటి రిజిస్ట్రేషన్ చేద్దామంటే ఒక్కటి ప్రాపర్గా లేదు. ఆ తర్వాత వాళ్ళు ఈ ఆస్తి గురించి ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు పెట్టుకుని మనస్పర్ధలు పెట్టుకుని ఆ ప్రాపర్గా ఏదీ లేకుండా నానా కష్టాలు పడ్డారు. ఆయన పట్టుకుండగా ఆ కాగితాలన్నీ తీసి ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే పరిస్థితి ఎంతో మెరుగుగా ఉండేది. అలా తన దగ్గర పెట్టు కూర్చోవడం మూలంగా ఆ కంగారు లేదు అనే దృష్టితోటి. కాబట్టి అటువంటి దృష్టి తప్పదు. మనిషి జీవితము చాలా చంచలం. ఎప్పుడు ప్రాణం పుట్టుకుమని ఊడిపోతుందో చెప్పశక్యము కానిది. ఎప్పుడైనా ఊడిపోవచ్చు. ఇప్పుడు రోజు యాక్సిడెంట్లో కొన్ని వేల మంది మరణిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంకా మనం 4 కాలాల పాటు బతుకుదాం అనుకున్న వాళ్ళేగా. మేము మరణిస్తామని అనుకున్న వాళ్ళే మరణించటం లేదు. కాబట్టి ఎప్పుడైనా ఎవడైనా జీవితాన్ని చాలించడానికి అవకాశం ఉన్నది. ఆ సత్యాన్ని మనం గుర్తించి మనం చేయాల్సినటువంటి ధర్మకార్యాలు, ఇతరులకు ఇవ్వాల్సినవి ఏమైనా ఉంటే చేయడము, ఇలాంటివన్నీ మీరు తొందరగా చేసుకోండి. వాటిని వాయిదా వేయవద్దు. ఒక హద్దు లేకుండా వాటిని సాగనీయవద్దు అని ఒక అభిప్రాయం. సో ఇప్పుడు చూసుకోండి, నళిని దళగత జలం అతి తరలం. ఇప్పుడు తామరాకు నళిని దళ అంటే తామర, దాని మీద నీటి బొట్టు వేశారనుకోండి. ఆ నీటి బొట్టు ఎలా ఉంటుంది? అలా స్థిరంగా ఉంటుందా? ఉండదు. ఇలాగ కదిలిపోతుంది. అసలు స్థిరత్వం అనేది ఉండనే ఉండదు. తామరాకు మీద వేసిన నీటి బొట్టు మీరు చూసే ఉంటారు. తామరాకు మీద నీటి బొట్టు. మానవుని యొక్క జీవితము కూడా అత్యంతము చపలమైనది. తద్వత్ దానికి మళ్ళాగే ఆ తామరాకు మీద నీటి బొట్టు వల్లనే మానవ జీవితం, మనిషి యొక్క జీవితము అతిశయ చపలం, ఎంతయూ చంచలమైనది, చాలా చంచలమైనది. మీ దగ్గర ఏదైనా 1 కేజీ బంగారం ఉందనుకోండి, మీరు వీలైనంత తొందరలో ఆ కేజీ బంగారాన్ని ముక్కలు చేసి పంచిపెట్టేస్తే పనే. అలా పంచిపెట్టకుండా అలాగే పట్టు కూర్చున్నారనుకోండి, ఈ లోపల పెద్ద వయస్సు వచ్చి ఏదో కారణంగా ప్రాణం పోయిందనుకోండి, ఎప్పటికీ తర్వాతి వాళ్ళందరూ ఆ కేజీ బంగారం కోసం ఒకళ్ళ పీకలు ఇంకొకళ్ళు ఉత్తరించుకునే స్థితికి చేరుకుంటారు. కాబట్టి బంగారం కాకపోతే మరొకటి. మీ దగ్గర ఏదైనా ధనం ఉందంటే అది ఎవరికి వాళ్ళకి పంచిపెట్టేసి చేతులు జరుపుకుని రామకృష్ణ అనుకుంటూ కూర్చోవడం, ఆ రకమైన వైరాగ్యమును మనిషి అలవరుచుకోవలేము అని మరి వేదాంతం అంటే అలాగే ఉంటుంది. వేదాంతం అంటే బాగా ఇంకా సంపాదించుకోండి, భోగాలు చేయదు, అలా ఉండదు వేదాంతం. కాబట్టి ఇక్కడ వైరాగ్యాన్ని గట్టిగా చెప్తున్నారు. తర్వాత ఈ దేహం అనేది, దేహంలో 2 సమస్యలు ఉన్నాయి. దేహానికి 2 సమస్యలు. ఈ 2 సమస్యల్ని మీరు అధిగమించడానికి అవకాశం ఉన్నది. మీరు కనుక మనస్సు పెట్టి సాధన చేస్తే ఈ 2 సమస్యల నుంచి బయటపడవచ్చు. కానీ మీరు కనుక సాధన చేయలేకపోతే ఈ సమస్యలు కబళించి వేసే ప్రమాదం అయితే ఉండనే ఉన్నది. అది తెలుసుకోవాలి. విద్ధి తెలుసుకోవాలి. చూడండి, విద్ధి అనే మాట వచ్చింది భగవద్గీతలో. ఈ విద్ధి అనే మాట చాలాసార్లు వస్తుంది. మీరు పారాయణ చేశారు, మీరు కొంచెం రీసెర్చ్ లాగా చేసినట్లయితే ఈ విద్ధి అనేక పర్యాయాలు వస్తుంది. సో శ్రీకృష్ణుడు నువ్వు తెలుసుకో అంటూ ఉంటాడు. మన వాళ్ళు, మన ప్రచారకులు చెయ్యి అని ప్రచారం చేస్తారు. చేస్తూనే ఉన్నారుగా, ఎంత తక్కువ చేస్తున్నారా? అసలే తెలుసుకోవటం లేదు. తెలుసుకోవడం ఎప్పుడైతే తగ్గిపోయిందో, అసలే లేదో, చెయ్యడం బాగా పెరుగుతుంది. కాబట్టి అధ్యాత్మ విద్య దగ్గరికి వచ్చేప్పటికీ అసలే చెయ్యని వాడిని ఉద్దేశించి చెయ్యి అని చెప్పాలి. సోమరిపోతున్నాడు అనుకోండి, అరే అలా సోమరిలా పడున్నావు, లేచి నిలబడి ఏదైనా కర్మ చేయి, మంచి కర్మ ఒకటి టేకప్ చేసి చెయ్యి అని వాడికి కర్మ చేయమని పురమాయించాలి. సోమరిగా లేడు, కర్మలను చేస్తూనే ఉన్నాడు. వాడి 4 కర్మలు చేస్తుంటే వాడికి ఇంకో 10 కర్మలు వాడిని ఎత్తిని పెట్టి ఇవి కూడా చేయి అంటే వాడు దాంట్లో పడి కొట్టుకుపోతాడు ఆ కర్మల్లో. ఇప్పుడు మీరు ఏదైనా ఒక మంత్రాన్ని జపించుకుంటున్నారనుకోండి, ఆ మంత్రం జపించాలి, ఇంకో 2 మంత్రాలు, ఇంకో 3 మంత్రాలు మీకు అంటగట్టేసి నేర్చకపోతే
మీరు ఈ మంత్రాలని ఇప్పుడు ఇంట్లో 4 కుక్క పిల్లల్ని పెంచారనుకోండి, 4 కుక్క పిల్లలకి ఆహారాన్ని సమకూర్చాలి. అలాగే 4 మంత్రాలు ఒంట్లో బుద్ధిలో పెట్టి కూర్చుంటే వాటిని జపం చేస్తూ ఉండాలి. 4 మంత్రాలు జపం చేయడం అంత తేలిక కాదు. కాబట్టి ఈ కర్మలను ఇంకా చేయండి, మరిన్ని చేయండి, ఇది చేశారు, ఇది కాకుండా చాలదు, అది చేయండి, అది చాలదు, ఇది చేయండి అని ఈ విధంగా ప్రచారం మనకి సమాజంలో బాగా కనపడుతుంది. ఇంకా తీర్థయాత్రల ప్రచారం అయితే చెప్పనే అక్కర్లేదు. ఓసారి అయ్యప్ప దగ్గరికి వెళ్ళొస్తే ఒకసారి చాలదండి, ఇంకా చాలాసార్లు వెళ్ళాలి. అయ్యా ఎందుకండి మొన్నే కదా వెళ్ళొచ్చాం, మళ్ళీ వెళ్ళాలంటే కాదు, 18 సార్లు వెళ్ళాం. వీడు 18 సార్లు వెళ్ళొచ్చేప్పటికి వాడి జీవితం పూర్తయిపోతుంది. ఇంకా ఆ తర్వాత వాడు ఏమీ చేయలేడు. ఇంకా అలాగా ఈ కర్మలని చేయమనే ప్రోత్సాహం ఎక్కువగా కనపడుతుంది. కానీ తెలుసుకోమనేటువంటి బోధ చాలా అరుదుగా కనపడుతుంది. మీరు ఎప్పుడైనా మీరు తెలుసుకోండి అని చెప్పి వాళ్ళ ఆ మాట ఎప్పుడైనా విన్నారా? చెయ్యండి అని విన్నారా? తెలుసుకోండి అని విన్నారా? చేయండి అనే వింటూ ఉంటారు. కానీ భగవద్గీత, వేదాంత గ్రంథములు, శంకరులు మొదలైన వాళ్ళు ఏమంటారంటే చేసేది ఎలాగా చేస్తూనే ఉంటారు. తెలుసుకోండి, తెలుసుకో. కాబట్టి జ్వరం వచ్చిందనుకోండి, అది ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది, ఎటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అని ముందు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది అని అడగకూడదు. తెలుసుకుంటే ఏమవుతుంది, ఏ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందో తెలిస్తే దానికి ఏ మందు వల్ల పోతుందో తెలుస్తుంది. తెలిస్తే ఏమవుతుంది, ఎవడో ఏమిటండి ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, అది కొనుక్కుంటారు, మందు కొనుక్కుంటారు. కొనుక్కుంటే ఏమవుతుంది, మింగుతారు. మింగితే ఏమవుతుంది, జ్వరం తగ్గుతుంది. అసలు తెలుసుకుంటే ఏమవుతుంది అని వాడు ప్రశ్నించాడంటే వాడు మానవత్వం యొక్క మహిమను విస్మరించినాడు అని అర్థం. మిమ్మల్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడుగుతా, చెప్పండి. గుర్రము యొక్క సారము ఏమిటి? పరుగెత్తు. ఎద్దు యొక్క సారము ఏమిటి? బరువులను లాగుట. మనిషి యొక్క సారము ఏమిటి? తెలుసుకో, చేయుట కాదు. గుర్రం చేస్తుంది, ఎద్దు చేస్తుంది, అవి కూడా తెలుసుకుంటాయి. గుర్రానికి కూడా కొద్ది గొప్ప తెలుస్తుంది, ఎద్దు కూడా కొద్ది గొప్ప తెలుస్తుంది. కానీ అక్కడ వాటి జీవితంలో చేయుట ముఖ్యం, తెలియుట ముఖ్యం కాదు. నేను తెలుసుకుంటాను అనే గుర్రాన్ని చూశారనుకోండి, ఆ గుర్రాన్ని మీరు కొంటారా? కొంటారు. నేను పరిగెత్తుతాననే గుర్రాన్ని కొంటారా? నేను తెలుసుకుంటాను అనే గుర్రాన్ని కొంటారా? అలాగే నేను బరువు లాగుతాను అనే ఎద్దుని కొనుక్కుంటారు, కానీ నేను తెలుసుకుంటాను అనే ఎద్దు మీరు దాని జోలికి వెళ్ళాలి. మనిషి దగ్గరికి వచ్చేప్పటికి నేను చేస్తాను అంటాడు. నేను చేస్తాను అన్నాడంటే మనిషి యొక్క పూర్ణ వికాసం ఇంకా పైకి రాలేదన్నమాట. ఇంకా మనిషి ఆ పూర్ణమైన మనుష్యత్వంలోకి రాలేదు. ఎప్పుడు వస్తాడో తెలిసిన పూర్ణమైన మనుష్యత్వంలోకి, నేను తెలుసుకుంటాను అన్నప్పుడు వాడు మనిషి. ఎందుకంటే మనిషి చేయడానికి పుట్టలేదు, తెలుసుకోవడానికి పుట్టాడు. చేయడం ఉంటుంది, ఆనుషంగికము ఉంటుంది. టీవీ బొమ్మలు చూపించాలి, ఊరికే గుయ్యి అని శబ్దం చేస్తే సరిపడదు. కాబట్టి మనిషి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోమంటారు? చూడయా, దేహము గురించి నువ్వు తెలుసుకో. దేహము ఎప్పుడైనా వ్యాధి చేత, మృత్యువు చేత కబళించి వేయబడడానికి సిద్ధంగా ఉంది అని తెలుసుకో. వ్యాధ్యభిమానగ్రస్తం. తర్వాత దేహం విషయంలో మరో దోషం ఏమున్నదంటే, ఇది నేను, ఇది నాది అనే 2 పొరపాట్లు దేహం విషయంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు మీరు ప్రశ్న వేసుకోవాలి. మీరు ప్రశ్న వేసుకుని దానికి సమాధానం కూడా మీరే తెచ్చుకోవాలి. ఈ ప్రశ్న ఉంటే పైవాళ్ళు చెప్పడం, మీరు వినడం సరిపడదు. మీరు ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుండి దేహము పరిశీలించి, ఈ దేహము
ఇదియా నేనా అని ప్రశ్న వేసుకోవాలి. మీరు దేహాన్ని పరిశీలించినప్పుడు ఈ దేహము మీకు ఏ విధంగా అనుభవానికి వస్తుంది? ఈ దేహము, ఇది దేహము అనే అనుభవానికి వస్తుందా, నేను దేహము అనే అనుభవానికి వస్తుందా? మీరు పరిశీలించినప్పుడు ఇది దేహము అనే అనుభవానికి వస్తుంది, నేను అనే అనుభవానికి రాదు. మీరు పరిశీలించడం మానేసి అలవాటు ప్రకారంగా ఉన్నప్పుడు నేను దేహము అనే అనుభవం కలుగుతుంది. పైగా ఎవరికి కూడా నేను దేహం అనే అనుభవం ఉండదు. మీరు గమనించాలి, ఇవన్నీ కూడా గమనించి పరిశీలించి తెలుసుకోవాలి. నేను దేహము అనే వాళ్ళైనా అంటుంటే విన్నారా మీరు? అందరూ ఏమంటారో తెలుసిన? నేను మగవాడను అంటారు, నేను స్త్రీని అంటారు, నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను వైశ్యుడను అంటాడు, నేను భారతీయుడను, నేను కువైటీయుడను అంటాడు. అలాగా ఆ దేహానికి ఒక పేరు పెట్టి అది నేను అంటూ ఉంటాడు. అంతే తప్ప ఈ దేహము నేను అని ఎవడో అంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఈ దేహము ఎప్పుడూ కూడా ఇది అనే విధంగా అనుభవానికి వస్తుంది. ఈ దేహము, ఇది దేహం. ఈ దేహము ఎవరికి అనుభవానికి వస్తుందో, అంటే ఎవరికి తెలుస్తూ ఉందో ఆ తెలివి నేను, తెలివివాడను నేను, దేహమును సాక్షిగా దర్శించువాడను నేను. దేహము నేను కాదు, దేహమునకు సాక్షి నేను. ఇప్పుడు చూడండి, దేహముతో మమేకమయ్యి ఒక వ్యక్తి తయారవుతాడు. దేహముతో అభిమానం పెట్టుకుని ఇది నా దేహము, ఇది నేను అనే అభిమానం నుంచి ఒక వ్యక్తి తయారవుతాడు. వ్యక్తి అంటే ఎలా ఉంటాడు? నేను వైశ్యుడను, నేను శూద్రుడను, నేను బ్రాహ్మణుడను, నేను పంజాబీని, నేను మద్రాసీని, అలా ఉంటాడు వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉండాలంటే దేహమునందు ఇది నేను అనే అభిమానం ఉండి తీరాలి. ఆ అభిమానం లేకపోతే వ్యక్తి ఉంటాడు. సాక్షి వ్యక్తి కాదు. సాక్షిని వ్యక్తి అని మీరు పొరపడకూడదు. సాక్షి వ్యక్తి కాదు. సాక్షి ఏమిటో తెలుసిన? దీపం వేశారనుకోండి, స్విచ్ వేస్తే దీపం వెలుగుతుంది. అక్కడ ఏమొచ్చింది? ప్రకాశము వచ్చింది. ప్రకాశము వచ్చిందా? అయితే ప్రకాశుడు అనే మనిషి ఎవడైనా వచ్చాడా? వ్యక్తి ఎవరు రాలేదు, ప్రకాశమే వచ్చింది. ఆ సాక్షి చైతన్యము అది ప్రకాశం, అది వ్యక్తి కాదు. కాబట్టి దేహమును తెలుసుకునే సాక్షి చైతన్యము అదే నా స్వరూపము. నేను ఒక వ్యక్తిని కాదు. వ్యక్తి దేహముతో మమేకమై దేహమే నేను అనుకునే వ్యక్తి ఏది గలదో ఆ వ్యక్తి నిద్రయందు ఉన్నాడా? లేడు. కానీ నిద్రయందు మీరు ఉన్నారు. నిద్రయందు మీరు ఉన్నారా లేదా? ఉన్నారు. మరి నిద్రలో వ్యక్తి ఉన్నాడా? కాబట్టి మీ స్వరూపము వ్యక్తి కాదు. మీ స్వరూపము దేహమును తెలుసుకుంటూ ఉండే సాక్షి చైతన్యము. ఆ విధంగా తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవాలంటే చాలా లోతైన వివేకము. వివేకము అంటే కలగాపులగం చేయకుండా తేడాగా తెలియక, అటువంటి వివేకము గట్టిగా ఉండాలి. ఆ వివేకం లేకపోతే మిమ్మల్ని ఈ దేహాభిమానము మింగివేస్తుంది. గ్రస్తం అంటే మిరింగివేయుట. దేహాభిమానం మిరింగివేసి మనిషి బతుకున్నంత కాలము నేను ఈ కులం, ఆ వర్గం, ఆ ప్రాంతం అని అలాగే అభిమానం పెట్టుకుని అనేకమైన దోషములకు ఆలవాలము అనదగిన జీవితాన్ని గడిపి తర్వాత దేహాన్ని విడిచిపెడతాడు. జీవితం వ్యర్థమే అయిపోతుంది. ఇటువంటి డేంజర్ ఈ దేహం విషయంలో గలదు, తెలుసుకో. తర్వాత దేహము ఇప్పుడు బలంగా ఉన్నమాట వాస్తవమే. ఎప్పుడు దానికి రోగం వస్తుందో చెప్పలేము. రోగం రావడానికి బ్యాక్టీరియా, ఒక్క పిసరు బ్యాక్టీరియా ఉంటే అది శరీరంలో ప్రవేశిస్తే రోగం వచ్చేస్తుంది.
నేను ఇక్కడికి రావడానికి 1 వీక్ ముందే బ్యాక్టీరియా నా దేహంలో ప్రవేశించి ఈ కంఠాన్ని నిర్వీర్యం చేసి పారేసింది. ఇంకా ఇప్పటికీ థ్రోట్ ఇన్ఫెక్షన్. ఇక్కడికి రావడానికి ముందు ఎజిత్రోమైసిన్ అనే యాంటీబయాటిక్, వెరీ స్ట్రాంగ్ యాంటీబయాటిక్, దాన్ని 5 రోజులు వరుసగా సేవించి ఆ ఇన్ఫెక్షన్ని కొంచెం అదుపులోకి తెచ్చుకుని ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఎప్పుడు ఈ దేహం వ్యాధికి లొంగిపోతుందో చెప్పశక్యం కాదు. వ్యాధి పెద్దవాళ్ళని చూస్తే కొంచెం దుఃఖం కలుగుతుంది. మధ్య వయస్కులు కూడా పెద్దవాళ్ళే కనక్కర్లేదు, బీపీ అని, డయాబెటీస్ అని, అయితే మోకాళ్ళ నొప్పులని, ఈ విధంగా ఏవేవో వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు. అన్నీ ఉంటాయి. ఇంటి దగ్గర డబ్బు ఉంటుంది, విశాలమైన ఇల్లు ఉంటుంది, అన్ని భోగాలు ఉంటాయి, భార్య భర్త కొడుకు కోళ్ళు పిల్ల పిచ్చు అన్నీ ఉంటాయి. ఏది మనిషికి ఉండాలని కోరుకుంటాడో అన్నీ ఉంటాయి. వాటికి తోడుగా బీపీ, డయాబెటీస్, మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? జీవితం ఎలా అనిపిస్తుంది? మంచి ఉల్లాసంగా తింగురంగా అన్నట్టుగా ఉంటుందా? ఉండదు. ఎలా ఉంటుంది? ఇవన్నీ ఉన్నా కూడా నీరు గారిపోతూ ఉంటుంది. ఎన్ని ఉన్నా వెళ్ళడానికి ఊళ్ళో 2 కార్లు ఉన్నాయండి, ఫస్ట్ క్లాస్ కార్లు 2 ఉన్నాయి. మనస్సు ఎలా ఉండాలి? మంచి చలాకీగా ఉత్సాహంగా ఉండాలి కదా. కానీ మోకాళ్ళ నొప్పులు, అప్పుడు ఉత్సాహంగా ఉంటుందా? 2 కార్లు ఉన్నా కూడా ఉత్సాహంగా ఉండదు, నీరు గారిపోతుంది, ఉత్సాహం అంతా పోతుంది. కాబట్టి ఈ దేహాన్ని, ఆ దేహంతో అనుభవించే భోగాలను నమ్ముకున్నవాడు వాడు బ్రతికి బట్ట కట్టుట కల్లా. దేహము వ్యాధికి ఎప్పుడైనా లొంగిపోయే అవకాశము కలదు. విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం. తర్వాత మీరు అందరినీ చూసుకోండి, లోకంలో ఎవరినైనా చూడండి, వారి మనసు విప్పి మీకు చెప్పినట్లయితే మనసు విప్పి చెప్పాలి. పైకి ఎలా ఉన్నారండి, బాగానే ఉన్నానండి అనేసి వెళ్ళిపోతారు. అలా కాదు, మనసు విప్పి చెప్పినట్లయితే. మనసు విప్పి చెప్పడం అంటే ఎలాగా? డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ రోగగ్రస్తులే వస్తారు. ఆయన డాక్టర్ గారిని చూసి పలకరించుకోవడానికి ఓడోనాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా రోగగ్రస్తులే వస్తారు. డాక్టర్ గారు ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉన్నవాడిని మీట్ అవ్వడం అనేది ఉంటుందా? ఉండదు. ఎప్పుడు రోగులనే మీట్ అవుతూ ఉంటారు. ఈ ఆస్ట్రాలజీ అని చెప్తారు, అదేదో బ్రహ్మాస్టర్స్ ఎవరు చెప్తూ ఉంటారు, మీకు భవిష్యత్తు చెప్తామని చెప్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఉత్సాహంగా ఉన్న వాళ్ళు వస్తారా, లేకపోతే సంసార దుఃఖంతో కృంగిపోతున్న వాళ్ళు వస్తారా? సంసార దుఃఖం గల వాళ్ళే వస్తారు. తర్వాత న్యూమరాలజిస్టులు ఉన్నారు, అంకెలు గారడీ చేసి, అంతా బ్లఫ్ మాస్టర్స్. ఇగ్నోరామస్ అంటే పొట్టకు వస్తే అక్షరం ముక్క లేని వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యాపారాలు పెట్టి నడిపించేస్తున్నారు లోకంలో. జనం కూడా గొర్రెల మందలాగా వాళ్ళ వెంట పడుతూ ఉంటారు. ఈ న్యూమరాలజిస్టు దగ్గరికి వచ్చి వాళ్ళు జీవితంలో ఏ సమస్యలు లేని వాళ్ళు వస్తారా? సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళే వస్తారు. నేను ఇంకో కొంచెం పొలిటికల్లీ ఇన్కరెక్ట్ క్వశ్చన్ ఒకటి అడగమంటారా మిమ్మల్ని? పొలిటికల్లీ పెట్టి ఇన్కరెక్ట్. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఓకే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతి ప్రతిరోజు 50,000 మంది వస్తారు సగటున. ఈ 50,000 మంది సంసార ఇంటి బాధలు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? కరెక్ట్గా చెప్పారు. ఇంచుమించు అందరూ కూడా ఏవో ముడుకులనో ఇదనో అదనో వెంకటేశ్వర స్వామి ఏదో మన పైకి లాగుతాడనో ఏవో కష్టాలు పెట్టుకున్న వాళ్ళే వస్తారు. ఏమంటే మీకు మాట్లాడుతాను చెప్పండి, మీ హృదయంలో కోరిక అనేది లేనప్పుడు, భయము అనేది లేనప్పుడు, అంటే డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్. డిజైర్లో రకరకాలు ఉంటాయి, అంటే కోరిక, అపేక్ష, ఊహించుట, ఎక్స్పెక్ట్ చేయుట, ఇలాంటివి రకరకాల అన్ని డిజైర్లోనే ఉంటాయి. 5 అలాగే భయంలో కూడా షేడ్స్ ఉంటాయి, వెరైటీ ఉంటాయి. 5 రకాల భయం. 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 5 రకాల
బెంగ, అభద్రత, భద్రత లేదనే భావన, ఏమవుతుందో అని ఒక ఉత్కంఠ, భయము, ఇవన్నీ కూడా వర్రీ, బెంగ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా భయంలో భాగం. సపోజ్ మీకు ఈ కామనలు ఏమీ లేవనుకోండి, డిజైర్లెస్, ఈ భయములు ఏమీ లేవనుకోండి, ఫియర్లెస్, ఏ చేతన యందు కామనలు ఏమీ లేవో, భయములు ఏమీ లేవో, అటువంటి చేతన దేవుని, తనకంటే భిన్నముగా ఉండే దేవుణ్ణి స్మరిస్తుందంటారా, స్మరించదంటారా? స్మరించదు. అంచేతనే తత్వమసి అనే శృతి చెప్తుంది. తత్వమసి, ఏ దేవుడు నిన్ను గట్టెక్కిస్తాడని నువ్వు ఆశపట్టుకున్నావో, ఏ దేవుడు గట్టెక్కించడం కోసం పూజాధికము చేస్తున్నావో, ఆ దేవుడు నీవేరా నాన్న అని శృతి చెప్తోంది. తత్వమసి, తత్వమసి పేరు విన్నారా? కాబట్టి ఈ లోకంలో ఇప్పటివరకు నేను చెప్పిన లిస్టులన్నీ చూసుకుంటే, ఈ లోకంలో నేను కృతార్థుడను, నాకు ఏ కోరికలు లేవు, నాకు ఏ భయములు లేవు అని చెప్పగలిగిన మొనగాడు ఎవడు లేడు. ఎవడో ఒకడు ఉంటాడు. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక క్రైస్తు, ఒక బుద్ధ భగవానుడు, ఒక మహావీరుడు ఉంటారు. ఎవరో ఒకళ్ళిద్దరు మహాత్ములు ఉంటారు. మిగతా లోకమందరూ కూడా, లోకమందరూ అంటే ఎవరు? ధనవంతులు, నిర్ధనులు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, తర్వాత ఆరోగ్యం గలవాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు, అందరూ, అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఈ సంసార దుఃఖంతో సతమతమవుతూ కృంగిపోతూ ఉంటారు. ఇది సత్యమా కదా? ఈ సత్యం మీకు తెలుసుకున్నారనుకోండి, ఇది తెలుసుకున్నారనుకోండి, ఈ పాయింట్ బాగా తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈ సంసార బంధం నుంచి మనం బయటపడాలి అనే వైరాగ్యం కలుగుతుందా కలగదా? కాబట్టి మీరు అలా తెలుసుకోండి. విద్ధి లోకం శోకహతంచ సమస్తం, ఈ సకల లోకము కూడా శోకము యొక్క గుప్పిట్లో ఉన్నది అని మీరు తెలుసుకోండి. ఈ విధంగా తెలుసుకున్నారనుకోండి, ఇది చక్కటి వైరాగ్యము నిర్మాణం. శ్లోకము సారందాము. నలిని జలగత జలమతి తరళం తత్వజ్జీవితమతిశయ చపలం విద్ధివ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం యావద్విత్తోపార్జన సక్తః తావద్తృప్తో నిజ పరివారః. పోనీ ఎలా అయినా చెప్పచ్చు. తావన్ నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. విద్యాప్రకాశానందగిరి గారు చాలా భగవద్గీతని చాలా ప్రేమగా, చాలా హాస్య ప్రధానంగా విని వారి హృదయాలకు హత్తుకుని ఇట్లా బోధిస్తూ ఉండేవారు. ఆయన ఒక కథ చెప్పారు. ఒక ఆయన, ఒక భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు సంసారం అంటే అసలు ఏమీ ప్రేమ ఏమీ లేదండి, ఆసక్తి లేదు, నేను సంసారం విడిచిపెట్టేయడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ప్రారంభం ఏంటంటే నేను లేకపోతే నా తల్లి, నా ముసలి తల్లి ఒక్క రోజు కూడా హ్యాపీగా ఉండలేదు, అలాగే నా భార్య నేను లేకపోతే తిండి తిప్పలు లేకుండా కృషించి నలిగిపోతుంది, అందుకోసం నేను ఇంకా సంసారాన్ని పట్టుకుని వేలాడుతున్నాను అని చెప్తారు. ఈ కథ వీరు విరుంటారు, లేకపోతే నాకు సంసారం మీద ఆసక్తి లేదు, నేను వచ్చేసి ఇవ్వండి అని అంటాడు. కొంచెం కథ వినడానికి ఒక విసరు కరుకుగా, కర్కశంగా ఉంటుంది. కూడా అనుకోకండి, ఎవరనో నిందించడం ముందు అభిప్రాయం కాదు. జీవితాలు ఇలా ఉంటాయి. జీవితాల్లో
పై మెరుగులు ఒకలా ఉంటాయి, లోపల సత్యం ఇంకోలా ఉంటుంది. మానవ జీవితాలు గోల్డ్ నగల వంటివి, పైకి ఆకర్షణీయంగా ఉంటాయి, అది లోపలంతా రాగి కూడా కాదు, ఏదో ఇత్తడో ఏదో. కాబట్టి చాలా పైకి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ పెళ్ళిళ్ళలో అక్కడ సఫారీ సూట్ వేసుకుని వస్తారు, మీరు ఎప్పుడైనా చూసారా? సఫారీ సూట్ వేసుకొస్తాడు, పొట్టని సఫారీ సూట్ కొంచెం లూజ్గా ఉండి పొట్టను కూడా కవర్ చేస్తూ ఉంటుంది. ఈ సఫారీ సూట్ వాళ్ళని మీరు జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని, ఎలా నీకు డయాబెటీస్ ఉందా లేదా అని అడిగితే ఉందని చెప్తాడు. సఫారీ సూట్ వాళ్ళని ఎంతమంది మీకు కనపడతారు, వాళ్ళందరూ డయాబెటీస్ అయి ఉంటారు. అంటే లోపల ఉన్న, ఇప్పుడు పైకి సూట్ వేస్తే ఏమైందండి, లోపల వ్యాధి ఉంటే పైకి సూట్ వేస్తే ఏమైంది? ఈ సంసారం అలాంటిది, దిఖావట్, దాంట్లో పైకి కనపడినట్టుగా ఉండదు. తర్వాత కలిసి ఉంటారు. ఎందుకు కలిసి ఉంటారో తెలుసిన? ప్రేమ వల్ల కలిసి ఉంటారు. ప్రేమ వల్ల ఏం కలిసి ఉండదు. అంటే విడిపోవడానికి తగినంత హేతు ఇంకా రాలేదు కాబట్టి కలిసి ఉంటుంది. సో గట్టిగా ఛాలెంజ్ చేస్తే, అంటే ఎదుటివాడు భార్యని గట్టిగా భర్త ఛాలెంజ్ చేస్తే, ఆ పోవా ఏదో మంచితనం కోసం పోతుంటే నువ్వు మరీ వీలుగుతున్నావే, నీ దాన్ని నువ్వు చూసుకుంటున్నావు. రివర్స్ కూడా అలా ఉండొచ్చు. కాబట్టి ఈ సంసారంలో ఈ అనుబంధాలు బాంధవ్యాలు చాలా చాలా అల్పంగా ఉంటాయి, చాలా బలహీనంగా ఉంటాయి. అవి పైకి కనపడేంత గంభీరంగా లోతుగా ఏముండవు. సరే, కథ చెప్పి ముగిస్తాను. వాళ్ళకి కూర్చోడానికి అవకాశం. అప్పుడు ఆ భక్తుడు నా స్వామి అంటారు, నీకు మందు ఇస్తాను, నా దగ్గర ఆయుర్వేద స్పెషల్ క్లినిక్ ఏదో ఉన్నది, అది నువ్వు ఇంటికి వెళ్ళి వేసుకుని మంచినీళ్ళతో వేసేసుకుని మంచం మీద పడుకో, నీకు ప్రాణం పోయినట్టుగా అయిపోతావు నువ్వు, కానీ నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అని చెప్తాడు. అప్పుడు నేను వస్తాను, నీ ప్రాణం ఏం పోదు, నేను నిన్ను బతికిస్తానే అని చెప్తాడు. సరే సరే, ఏదైనా ఇంటికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ వేసుకుని మంచమే పడుకుంటే ప్రాణం పోయినట్టుగా తీసుకుపోయి అయిపోతాడు. ఈ లోపల భార్య, తల్లి వీళ్ళందరూ కూడా బోరు అని ఏడుస్తూ ఉంటారు. అయ్యో నాయన, నువ్వు వెళ్ళిపోయావా, నువ్వు లేకపోతే జీవితం ఏమిటి, ఇదేమిటి అదేమిటి అని శోకన్నాలు పెడుతూ ఉంటారు. ఈ శోకించడం కూడా, ఈ శోకించడానికి మీకు తెలుసు తెలియదు, మనం హైర్ చేయొచ్చు. వాళ్ళు వచ్చి వాళ్ళకి కేవలం కొంత దక్షిణ ఇచ్చినట్లయితే టిఫిన్ కాఫీ కూడా ఏర్పాటు చేయాలి. కొంత ఫీజు తీసుకుని వచ్చి చక్కగా ఇల్లంతా కూడా టాపులు ఎత్తిపోయేట్లాగా ఒక గంట సేపు శోకాలు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మొత్తానికి వీళ్ళిద్దరు వల్ల శోకాలు పెడుతూ ఉంటారు. ఈ లోపల ఈ స్వామి వస్తాడు, వచ్చి నా శిష్యుడు ఎక్కడంటూ వస్తాడు. ఇప్పుడు వీళ్ళు అంటారు, ఇంకా మీ శిష్యుడే ఉందండి, పోయాడు అని ఇంకా గట్టిగా ఆడవడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఈ స్వామి వచ్చి జాగ్రత్తగా పరిశీలించి, నా దగ్గర ఒక మహిమ ఉన్నది, మీలో ఎవరైనా మీ జీవితాన్ని, మీ ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగితే అతన్ని నేను బతికిస్తాను, నా దగ్గర అలాంటి మహిమ ఉన్నది అని చెప్తాడు. కథ అలాంటివే ఉండవు, ఇంకా అలా చెప్తాడు. జనాలు నమ్మడానికి సిద్ధంగానే ఉంటారుగా అని అయ్యారు. కాబట్టి మీరు ఎవరైనా మీ ఆయుష్ను ఇచ్చేస్తే నేను ఆయన్ని బతికిస్తాను అని అంటాడు. అంటే కోడలు తల్లికేసి చూస్తుంది, పెద్ద ఆవిడ కదా, ఆవిడ ఇవ్వచ్చు కదా. కోడలు పాపం ఇంకా వయస్సులో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఇస్తుంది, తల్లికేసి చూస్తుంది. తల్లి అంటుంది, ఈ పెద్ద ఆయన కూడా తల్లికేసి చూస్తాను. తల్లి అంటుంది, నాయన నేను పెద్దదాన్ని అయిపోయాను, ఇంకెంతో కాలం బతకను, నా అన్నీ ఉడిగైపోయాయి, నా జీవితం కూడా అయిపోయింది, నా హృదయం ఇవ్వడానికి నేను సిద్ధమే, కానీ నేను లేకపోతే మా మనవడు భోజనం చేయడు, అందుకోసం నేను వెనకాడుతున్నాను అని ఇంకోసారి గట్టిగా ఏడుస్తుంది.
ఈ మంచమే పడుకుని వాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. భార్య అంటుంది, పాపం పెద్ద ఆవిడ ఎందుకు ఇవ్వాలి, అయితే నేను ఇవ్వడానికి సిద్ధమే, పిల్లవాడిని చూడడానికి పాపం ఆవిడ ఉండనే ఉంది, ఆవిడ కూడా ఆ కారణంగా కూడా నాకు బెంగలేదు, కానీ నేను లేకపోతే పెద్ద ఆమె ముసలి తల్లి ఆమెను ఎవరు చూస్తారు, అందుకోసం నేను ఇవ్వట్లేదు అని ఆవిడ తెలుగుగా చెప్పిందో చూడండి. అప్పుడు ఈ బచ్చం మీద పడుకుని ఉన్నాడు, వీడు టక్కులు లేచి కూర్చుంటాడు. కూర్చుని స్వామీజీ పదని నేను మీతో వచ్చేస్తున్నాను, స్వామీజీ బ్యాగ్ పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. కాబట్టి మానవీయ సంబంధాలు వాటిని మనం తెగిదాకా లాగకూడదు, తెగిదాకా లాగకూడదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అవును ప్రేమిస్తున్నాను, ప్రేమ కోసం ఎంతటి త్యాగమైనా చేస్తావా, చేస్తాను, ఈ త్యాగం కబుర్లు కట్టుబెట్టి వచ్చి భోజనం చేయండి. కాదు నువ్వు ఎంతైనా త్యాగం చేస్తావా అని అలా తెగిదాకా లాక్కూడదు. తెగిదాకా లాగితే వాళ్ళు ఏ త్యాగము చేయడానికి సిద్ధంగా లేరని తేలిపోతుంది. అప్పుడు నీ వేలమొహం వేయాల్సి వస్తుంది. కాబట్టి అలాగా సాఫీగా సాగుతూ ఉంటాయి రిలేషన్స్. వాటిని అవి కనపడినంత బలంగా ఏమి ఉండవు, చాలా లూజ్గా ఉంటాయి. సో తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి, కొడుకు నో అనే ముందే తండ్రి చెప్పడం మానేయాలి. ఊరికి అలా పుష్ చేస్తుంటే వాడు నో అని లేదు చెప్పడం. మా చిన్నప్పుడు కథ చెప్పేవాడు, పెళ్ళికి ఏదో బంధువుల ఇంటికి భోజనానికి పిలవాలనుకోండి, వాడు ఆ పొల్లుని ఇప్పుడు ఎందుకని మొహమాట కొడుతూ ఉంటాడు. ఆ మొహమాటం పూర్తి అవ్వక ముందే మీరు పిలవడం మానేయాలి, లేకపోతే వచ్చి కూర్చుంటాడు. అర్థమైందా మీకు? అలాగే వాడు కూడా ఆ ఎదుగులేంటిని మొహమాట పడటం న్యాయం కనుక మొహమాట పడాలి. మరీ ఎక్కువ మొహమాట పడితే వాడు పిలవడం మానేస్తాడు. వాడు పిలవడం మానేసి లోపలనే వీళ్ళు మొహమాటాన్ని కట్టి పెట్టేసి సరేనండి అలా ఎలా అర్థమవుతుందా నేను చెప్పింది. మానవీయ సంబంధాలు ఎలా ఉంటాయి, తెగిదాకా లాక్కూడదు. ఊరికే మన ప్రేమ ఎంత గట్టిదో నిరూపించో సినిమా డైలాగులు అవి చెప్పకూడదు. ఎందుకంటే మీరు ఆ రకంగా నిరూపణకి పూనుకుంటే అది తేలిపోతుంది, దాంట్లో సారమేమీ లేదు అని బయటపడుతుంది అని చెప్తున్నారు శంకర్. అలా ఎందుకు చెప్తున్నారంటే వైరాగ్యాన్ని బాగా దృఢంగా కలిగించడం కోసం అలా చెప్తున్నారు. ఇంట్లో ఒక్క రహస్యం చెప్పేసి నేను ముగిస్తాను. ఇప్పటికీ ఆ శ్లోకం రేపు ఫినిష్ చేద్దాము. ఆ రహస్యం ఏమిటంటే, ఎవడైతే గట్టిగా వైరాగ్యాన్ని కలిగి ఉంటాడో వాడు మాత్రమే ప్రేమించగలుగుతాడు. వైరాగ్యం లేనివాడు ప్రేమించలేడు. ప్రేమించాలంటే ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ లేకుండా బంధంలో ఉన్నవాడు ప్రేమించలేడు. అంటే మీరు దీన్ని ఆలోచించాల్సి ఉంటుంది. నేను ఇండిపెండెంట్గా నా కాళ్ళపై నేను నిలబడతాను అన్నవాడే ఇతరులను ప్రేమించగలుగుతాడు. నువ్వు లేకపోతే నాకు బతుకే లేదు అన్నవాడు గట్టిగా ప్రేమించలేడు. ఊరికే పైకి అలా అంటాడు. పురుషుడు కానీ స్త్రీ కానీ. కొంచెం ఇటువంటి టాపిక్స్ చెప్పడం కొంత కష్టం. మానవ సంబంధాలని వ్యాఖ్యానం చేయటం అంత తేలిక కాదు. శుక్రుడు శని వైపు వంకర చూస్తున్నాడు, గురువు వచ్చి చంద్రుడి నెత్తి మీద బలంగా కూర్చున్నాడు, ఇలాంటి కబుర్లు చెప్పడం తేలిక. కానీ మానవీయ సంబంధాలను వ్యాఖ్యానం చేయుట 7వ నెంబర్ మంచిది కాదు, 6వ నెంబర్ చాలా మంచిది, ఇలాంటి అవకతవక మాటలు చెప్పడానికి తెలివితేటలు అక్కర్లా. మానవ సంబంధాలని సున్నితంగా అర్థం చేసుకుని వాటిని వ్యాఖ్యానం చేయటం చాలా కఠినమైన విషయం, కత్తి మీది సాగు. కాబట్టి నేను తెగించి ఈ మానవ సంబంధాల గురించి ఇందాక సుమారు 1 గంట సేపటి నుంచి మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి దీన్ని మీరు పెద్ద మనస్సుతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని సందర్భాలలో శాస్త్రము వైరాగ్యమును ప్రేమను బోధిస్తూ ఉంటుంది. మన జీవితంలో ఉన్నదేమిటో తెలుసునండి, వైరాగ్యం బదులు రాగద్వేషాలు ఉంటాయి, ఆసక్తి ఉంటుంది. ప్రేమ బదులు సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది, అంటే మానసిక పరాధీనత ఉంటుంది.
ఇప్పుడు భార్య పక్కన లేకపోతే నాకు బ్రతుకే లేదు అంటే అది ప్రేమ కాదు, ఇది సైకలాజికల్ డిపెండెన్స్, మానసిక పరాధీనత. ఇప్పుడు నా కొడుకు నా ఎదురుకుండా లేకపోతే నాకు భోజనం సహించదు, నేను అన్నం తినలేను అని తల్లి అనుకోండి, అది కొడుక్కి మంచి అవుతుంది, అది కాదు, తల్లికి మంచిది కాదు. అటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ ఉండరాదు, ఇండిపెండెన్స్ ఉండాలి. ఎవరైతే సైకలాజికల్గా ఇండిపెండెంట్గా ఉంటారో వాళ్ళే నిండైన మనస్సుతో ప్రేమించగలుగుతారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, వైరాగ్యాన్ని, ఆసక్తిని ప్రేమ లేకపోవడంతో ముడిపెట్టకూడదు. మీరు ప్రేమ ఉన్నవాడే విరక్తుడు కాదు, ప్రేమ లేనివాడు విరక్తి కూడా ఉండదు. కాబట్టి వీటిని కొంత సూక్ష్మంగా మీరు ఆలోచించి తెలుసుకోవాల్సి ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ నేను ఈ విషయాలు ప్రస్తావన చేస్తాను. మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు. మీ శ్రద్ధను నేను చాలా మెచ్చుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ఇక్కడితో విరమిస్తాను. ఇంకా 3 అధ్యాయాలు బాకీ ఉన్నాయి మీకు. ఆ బాకీని మీరు పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించండి. శాంతి శాంతి శాంతి. హరి ఓం సద్గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు. మీరు మీ ఆలస్యం చేసుకోకండి, మొదలుపెట్టండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. సేవ్ చేస్తుంది.